హాయ్ అండి, ఈ రోజు వీడియోలో మీకు పెసరట్టు కూర ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి. పెసరట్టు కూర కోసం అనేసి ముందుగా పెసరట్టు వేసుకోవాలండి. కొంచెం దలసరిగా వేసుకుని ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నూనె వేడైన తర్వాత ముందు ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. అవి వేడైన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గించుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందామండి. వీటిని ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి, ధనియాల పొడి అన్నీ వేసుకుని ఇంకో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇవ్వండి అన్నీ వేసుకుని అన్నీ వేసి ఇంకో 2 నిమిషాలు మగ్గిస్తున్నానండి. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయండి. ఇప్పుడు దీంట్లో పెసరట్టు ముక్కలు వేసుకుని ఇంకో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇవ్వండి పెసరట్టు ముక్కలు వేస్తున్నాను. ఇవి పెసరట్టు ముక్కలు వేసిన తర్వాత గరిటె పెట్టకూడదు, ఎందుకంటే పెసరట్టు ముక్కలు అన్నీ మళ్ళీ ముద్దలా అయిపోతుంది. ఈ ముక్కలు వేసిన తర్వాత అలా స్లోగా సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కలుపుకోవాలండి. దీనికి ఏంటంటే గరిటె పెట్టకుండా జాగ్రత్తగా ఇలా కలుపుకోవాలండి. ముక్కల్ని పైకి కిందకి, అంతేగాని గరిటె పెట్టకూడదండి. దీనిలో ఇప్పుడు గ్రేవీ కోసం నేను పాలు పోస్తున్నానండి. పాలైనా పోసుకోవచ్చు, లేదంటే కొద్దిగా చింతపండు పులుసు పోసి వాటర్ అయినా పోసుకోవచ్చండి. నేను ఏంటంటే పాలు పోసి వండుతున్నాను. పాలు పోసి వండితే టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి ఇలాగైనా వండుకోవచ్చు, అలాగైనా వండుకోవచ్చు అండి. ఇప్పుడు పాలు పోసాం కాబట్టి ఇవ్వండి నెమ్మదిగా ఒక 2 సార్లు గరిటెతో ఇలా అనుకోవాలండి, ఎక్కువ అనుకోవడం మళ్ళీ. తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత దించేస్తే పెసరట్టు కూర రెడీ అయిపోతుందండి. ఇదిగోండి నేను పోసిన పాలన్నీ ఇంకిపోయాయండి. ఆ పాలన్నీ ఎగిరిపోయేంత వరకు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలండి కూర. ఇదిగోండి పెసరట్టు కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.